హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇదొక డిజైనర్ డబల్ లేయర్ లాంగ్ ఫ్రాక్ అండి. సో చూడండి, స్లీవ్స్ వచ్చేసి ఇలాగ బొట్టు చేతుల్లాగా వస్తాయి. పైన చిన్న బొట్టు వచ్చి కింద ప్లెయిన్ స్లీవ్స్ వస్తాయి. అలాగే ఈ లాంగ్ ఫ్రాక్లో అండి డబల్ లేయర్ నెట్ నేను యాడ్ చేశాను. అలాగే క్రేప్ లైనింగ్ అండ్ కాటన్ లైనింగ్ కూడా యాడ్ చేశానండి. సో చూడండి, ఈ డబల్ లేయర్ నెట్ అండ్ లోపల క్రేప్ లైనింగ్ ఉంది. పూర్తిగా అంబ్రెలా ఫ్రాక్ అండి ఇది. సో ఫుల్ ఫ్లేర్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడాలి అనుకుంటే మీరు స్కిప్ చేయకుండా వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అండి నేను బాడీ పార్ట్ ఎలాగ కటింగ్ చేసి స్టిచ్ చేసి రెడీ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్లేర్ని మనం ఎలాగ అటాచ్ చేసుకోవాలి అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తాను ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను బాడీ కోసం నేను ఫ్లోరల్ డిజైన్లో నెట్ తీసుకున్నానండి. అలాగే ఫ్లేర్ కోసం ఇక్కడ డబల్ నెట్ అంటే ఒక్కొక్క పార్ట్ నెట్ నేను ఇక్కడ 4 మీటర్ అంటే టోటల్గా 8 మీటర్స్ నెట్ తీసుకున్నాను. అలాగే క్రేప్ నేను 4 మీటర్ తీసుకున్నానండి. లైనింగ్ కూడా 4 మీటర్ తీసుకున్నాను ఇక్కడ. సో కాటన్ లైనింగ్ కూడా నేను 4 మీటర్ ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి ఈ నెట్ అండ్ క్రేప్ పార్ట్ని నేను పక్కన పెట్టుకుంటానండి. బాడీ పార్ట్కి మనం లైనింగ్ కాటన్ లైనింగ్ కూడా అటాచ్ చేస్తాను. అలాగే క్రేప్ లైనింగ్ కూడా అటాచ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను 1 మీటర్ లైనింగ్ ఇక్కడ తీసుకున్నానండి. కట్ చేసి తీసిన తర్వాత దీన్ని మనం 4 ఫోల్డ్ ఇక్కడ చేసుకోవాలండి. సో చూడండి, ఈ విధంగా మనం బాడీ పార్ట్ కోసం 4 ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుని ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్స్ అన్నీ పెట్టుకోవాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెంత్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ లెంత్ వచ్చేసి నాకు ఫ్రాక్లో బాడీ పార్ట్ లెంత్ 15 ఇంచెస్ కావాలండి. సో 15లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 16 దగ్గర నేను లెంత్ మార్కింగ్ చేసుకుంటానండి. సో 16 దగ్గర లెంత్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని బట్టి మనం షోల్డర్ని ఇక్కడ పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ ఇక్కడ డీప్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. సో బ్యాక్ నెక్ 9 ఇంచెస్కి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో 9 ఇంచెస్కి బ్యాక్ నెక్ పెట్టినప్పుడు నేను 9.5 దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుంటాను. 9 ఇంచెస్ బ్యాక్ నెక్ ఉన్నప్పుడు అండి మీకు ఎంత షోల్డర్ ఉన్నా, మీకు 15 ఉన్నా 14 ఉన్నా 16 ఉన్నా షోల్డర్ని మీరు హాఫ్ చేసి పెట్టుకోండి. హాఫ్ చేసి దాంట్లో 1.5 ఇంచెస్ మైనస్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వచ్చేస్తుందండి. సో బ్యాక్ నెక్ 9 ఇంచెస్ ఉంటే నేను షోల్డర్ని హాఫ్ చేసి 7.5 దగ్గర ఇక్కడ టేప్ని పెట్టుకున్నానండి. దీనికి షోల్డర్ 15 ఇంచెస్ ఉంది ఈ మెజర్మెంట్కి. సో 7.5 దగ్గర టేప్ పెట్టుకుని దాంట్లో నేను 1.5 ఇంచెస్ మైనస్ చేసుకున్నానండి. సో ఎంత మనకి మిగులుతుంది అంటే 6 ఇంచెస్ వరకు మనకి మిగులుతుందండి. ఇక్కడ 6 ఇంచెస్ ఇక్కడ షోల్డర్ పెట్టుకున్నాను. సో కింద నేను ఆర్మ్ రౌండ్ కోసం 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. 7.5 కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, చెస్ట్ మెజర్మెంట్ ఎక్కువ ఉంటే. సో ఇక్కడ నేను 7 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. పైనుంచి కిందకండి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. సో 38 చెస్ట్ సైజ్ అండి ఈ ఫ్రాక్ కటింగ్ నేను ఇక్కడ చేస్తున్నాను. సో ఇలా పైనుంచి కిందకి స్ట్రైట్గా కాకుండా ఒక 30 ఇంచ్ వరకు బయటకే మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక రౌండ్ షేప్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ విత్ మార్కింగ్ చేసుకోవాలండి. సో 3 ఇంచెస్ దగ్గర నేను షోల్డర్ విత్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత బ్యాక్ నెక్ ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. సో బ్యాక్ నెక్ రౌండ్ నెక్ అండి, సింపుల్ రౌండ్ నెక్ పెట్టుకుంటాను. 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఫుల్ చెస్ట్ 38 ఇంచెస్ ఉంటాయి. అంటే ఫుల్ చెస్ట్ మీకు ఎంత ఉంటే ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ని 4th పార్ట్ అంటే ఇక్కడ 9.5, 38ని 4తో డివైడ్ చేస్తే 9.5 వస్తుంది కదా. 9.5లో 1/2 ఇంచ్ లూజింగ్ మనం ఇచ్చి 10 దగ్గర మార్క్ చేసుకోవాలండి చెస్ట్ మార్కింగ్. చెస్ట్ మెజర్మెంట్ 34 ఇంచెస్ అండి. 34 4th పార్ట్ 8.5 కన్నా నేను 1 ఇంచెస్ ఎక్స్ట్రా డాట్స్ కోసం కూడా ఇక్కడ ఇచ్చాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్స్ ఇక్కడ వేస్తానండి. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ ఇచ్చానండి. సో ఇలా మీరు బాడీ పార్ట్ని మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను బ్యాక్ నెక్ ఇక్కడ డ్రా చేశాను కాబట్టి ఫస్ట్ మనం ఆర్మ్ రౌండ్ని ఇక్కడ మెజర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆర్మ్ రౌండ్ ఇక్కడ 18 ఇంచెస్ ఉంది. సో 18ని హాఫ్ చేస్తే 9 వస్తుంది కదా. సో ఇక్కడ నేను రౌండ్గా మెజర్ చేస్తే 9 కన్నా ఎక్కువ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆర్మ్ రౌండ్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అండి ఒక 1/2 ఇంచెస్ పైకి నేను ఇంకొక లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ దగ్గర నుంచి ఒక రౌండ్ షేప్ ఇస్తానండి. సో ఆర్మ్ రౌండ్ని ఇక్కడ నేను తగ్గిస్తున్నానండి, అంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి కొద్దిగా తగ్గిస్తున్నాను. సో ఇలా మనం ఇంకోసారి మెజర్ చేసి చూసుకోవాలండి. 9కి ఎగ్జాక్ట్గా మనకి చెస్ట్ మార్కింగ్ దగ్గరకు వస్తే ఇది పర్ఫెక్ట్గా రౌండ్కి ఫిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా మనం బాడీ పార్ట్ని మెజర్ చేసుకుని
డ్రా చేసుకోవాలండి. కొద్దిగా సైడ్కి మనం ఒక 1 ఇంచెస్ పైకి క్రాస్గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలండి బాడీ పార్ట్ని. ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని పైనుంచి మనం 11 దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. సో 1 ఇంచెస్ డాట్ మనం ఇక్కడ వేసుకోవాలి. డాట్స్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వస్తుందండి. ఫ్రంట్ నెక్ కోసం నేను 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి. మీ ఫ్రంట్ లెంత్ మీరు ఎంత పెట్టుకోవాలి అనుకుంటే దాంట్లో 1/2 ఇంచెస్ ప్లస్ చేసుకుని పెట్టుకోండి. సో ఇక్కడ నేను 3 పాయింట్ నెక్ అనేది పెట్టుకుంటున్నానండి. సో ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం కొద్దిగా మనం ఒక 1/2 ఇంచ్ డీప్ తీసుకోవాలండి. నేనైతే ఈ ఫ్రాక్కి డీప్ తీనండి ఫ్రంట్, ఎందుకంటే నేను స్లీవ్స్ పూర్తిగా నెట్ క్లాత్తో పెట్టుకుంటున్నాను కాబట్టి ఫ్రంట్ వైపు డీప్ తీనండి. సో పూర్తిగా మనం వెస్ట్ దగ్గర చెస్ట్ మార్కింగ్ దగ్గర కట్ పెట్టుకోవాలి. అలాగే డాట్స్ ఎక్కడైతే వేస్తామో అక్కడ కూడా కట్ పెట్టుకోవాలండి. షోల్డర్ మార్కింగ్ దగ్గర కూడా మనం చిన్న కట్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ని బయటికి తీసేసానండి. తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ని నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నానండి. సో ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా బ్యాక్ నెక్ కటింగ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఈ 2 పార్ట్స్ని మనం క్రేప్ క్లాత్ పైన కూడా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ క్రేప్ క్లాత్ కూడా నేను కట్ చేసేసుకున్నాను. అలాగే నెట్ ఏదైతే ఫ్లోరల్ నెట్ క్లాత్ ఉంది కదా దానిపైన కూడా మనం ఈ పార్ట్స్ని పెట్టుకుని కట్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ మిషన్ పైన మీకు స్టిచ్చింగ్ కూడా చెప్తున్నానండి. సో మనం ఇక్కడ 3 లేయర్స్ అంటే కాటన్ క్లాత్ లైనింగ్ ఒకటి, అలాగే క్రేప్ లైనింగ్, దాని ఫ్యాబ్రిక్ కూడా మనం ఇలాగ సెట్ చేసుకుని పెట్టుకోవాలండి. సో ఇలాగ నేను కాటన్ ఏదైతే లైనింగ్ని బాడీ పార్ట్ని కట్ చేసుకున్నానో ఆ లైనింగ్ని కూడా ఇక్కడ సెట్ చేసి పెట్టుకుంటున్నాను. పూర్తిగా నేను పిన్అప్ చేసుకుని ఆల్ ఓవర్గా మెయిన్ ఫ్యాబ్రిక్కి దీన్ని అటాచ్ చేసుకోవాలండి. సో పూర్తిగా మనం స్టిచ్ చేసి అటాచ్ చేసుకోవాలి. అలాగే కాటన్ లైనింగ్ ఏదైతే ఉంది అదే మెయిన్ మెజర్మెంట్ అండి. సో దానికి ఈక్వల్గా మనం పూర్తిగా కట్ చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ అంతా తీసేయాలండి. సో పూర్తిగా ఇలాగా నెక్ దగ్గర కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత అంటే కాటన్ లైనింగ్ ఈక్వల్గా మనం ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంది అదంతా కట్ చేసి తీసేసుకోవాలండి. సో ఇక్కడ నేను నెక్ దగ్గర కూడా కటింగ్ చేసుకున్నానండి. లైనింగ్కి ఆల్రెడీ నేను కట్ చేశాను కదా నెక్, దానికి ఈక్వల్గా మనం కటింగ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని నెక్ దగ్గర మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత బక్రంకి నేను బ్యాక్ నెక్ ఇక్కడ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్, క్లాత్కి అటాచ్ చేసుకుని. సో ఈ బక్రం నెక్ని మనం బ్యాక్ పార్ట్లో యాడ్ చేసుకోవాలండి. సో మిడిల్లో నేను కట్ పెట్టుకున్నానండి. పెట్టుకుని మనం ఇలా పిన్అప్ చేసుకోవాలి. చేసుకుని పూర్తిగా నెక్కి బక్రంని యాడ్ చేసుకోవాలి. సో ఇలా నెక్కి బక్రంని యాడ్ చేసుకున్న తర్వాత మనం పూర్తిగా చిన్న చిన్న కట్ కూడా పెట్టుకోవాలండి. రౌండ్ షేప్ ఎక్కడైతే ఉంది అక్కడంతా మనం కట్ పెట్టుకోవాలి. పెట్టుకొని బక్రంని మనం ఇటువైపుకి తిప్పి దానిపైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత బక్రంని లోపల వైపుకి తిప్పుకునండి బాడీ పార్ట్ నెక్ పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. సో ఇలా మనం బ్యాక్ పార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఏదైతే కట్స్ పెట్టుకున్నాం కదా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను కట్స్ దగ్గర స్టిచ్ కూడా బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మెథడ్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేర్ పార్ట్ ఎలాగా మనం కటింగ్ స్టిచ్చింగ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి బాడీ పార్ట్కి, అది నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్తాను. అలాగే స్లీవ్ కూడా ఎలా అయితే మనం స్టిచ్ చేసుకోవాలో అది కూడా చెప్తానండి. సో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ నేను ప్రాసెస్ చేస్తున్నానండి. ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్కి ఈ కాటన్ లైనింగ్ని అటాచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ బక్రం కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తానండి ఫ్రంట్ నెక్కి కూడా. సో
సో ఈ బక్రంని మనం ఫ్రంట్ నెక్ అటాచ్ చేసుకుని ఇక్కడ కార్నర్స్లో మనం కట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కట్ పెట్టుకుని దీన్ని బ్యాక్ వైపుకి తిప్పుకోవాలండి. ఫ్రంట్ వైపు కూడా నెక్ని రెడీ చేసిన తర్వాత ఫ్రంట్ షోల్డర్ అండ్ బ్యాక్ షోల్డర్ కూడా ఇక్కడ నేను అటాచ్ చేసేసుకుంటాను. సో షోల్డర్ని అటాచ్ చేసుకుని డబుల్ స్టిచ్ కూడా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ ఫ్రంట్ వైపు నేను డాట్స్ వేయలేదు కదండి. సో ఫ్రంట్ వైపు మనం డాట్స్ వేసుకోవాలి కంపల్సరీ. సో డాట్స్ డబుల్ స్టిచ్ కూడా మనం వేసుకోవాలండి. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంది చెస్ట్ మార్కింగ్ని ఈక్వల్గా మనం కలిపి పెట్టుకోవాలండి. సో చూడండి మీకు చూపిస్తున్నాను. సో ఫ్రంట్ వైప్ అండ్ బ్యాక్ పార్ట్ని ఇలా మనం ఈక్వల్గా పెట్టుకోవాలి. పెట్టుకుని సైడ్ కార్నర్కి ఒక కుట్టు వేసుకోవాలండి. వీడియోలో నేను ఫ్లేర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.